వ్యవసాయం అనుబంధ రంగాలపై అధిక శాతం గ్రామీణ ప్రజలు ఆధారపడి ఉన్నారు. అయితే ప్రస్తుత డిజిటల్ యుగంలో సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. గత కొన్ని దశాబ్దాలుగా వ్యవసాయ అనుబంధ రంగాలలో పురోభివృద్ధి దిశగా పయనిస్తూ వ్యవసాయ రంగంలో హరిత విప్లవం, పాడి పరిశ్రమలో శ్వేత విప్లవం, మత్స్య రంగంలో నీటి విప్లవం సాధించింది. వీటి ఫలితంగానే 1950 నుండి ఆహార ధాన్యాల ఉత్పత్తిని 5 రెట్లు, పాడి ఉత్పత్తిని 7 రెట్లు పెంచుకోగలిగాం. ముఖ్యంగా వ్యవసాయంలో ప్రస్తుతం మొబైల్ను ఏ విధంగా వినియోగించుకోవాలో తెలియజేస్తున్నారు మహబూబాబాద్ జిల్లా మాల్యాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కిషోర్ కుమార్. వ్యవసాయ రంగంలో భారతదేశం సాధించిన పురోభివృద్ధిలో విస్తరణ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల పాత్ర ఎంతగానో ఉంది. రైతులకు సరైన సమయంలో శాస్త్ర విజ్ఞానం, ఆధునిక సమాచారం అందించగలిగితే పంట దిగుబడి పెరిగి వ్యవసాయం లాభదాయకమవుతుంది. అంతేకాకుండా మన దేశం సాంకేతిక రంగం, ఎలక్ట్రానిక్ రంగాలలో కూడా ఎంతో పురోభివృద్ధి సాధిస్తోంది. అందువల్ల రైతులకు ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా ఎన్నో రకాలైనటువంటి మెరుగైన సేవలను అందించగలిగే అవకాశం ఉంది. సాంప్రదాయ ఈ విస్తరణ మాధ్యమాలు అయినటువంటి రేడియో, దూరదర్శన్ రైతులకు అవసరమైన సమాచార సేవలు అందచేయడంలో ఎంతగానో దోహదపడుతున్నాయి. అలాగే ఆధునిక ఎలక్ట్రానిక్ మాధ్యమాలైనటువంటి కాల్ సెంటర్లు, మొబైల్ యాప్లు, ఇంటర్నెట్ రైతులకు త్వరితగతిన సమాచారం అందజేయడంలో వివిధ రకాలుగా ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా మొబైల్ యాప్లు ఎన్నో సమస్యలకు పరిష్కారమవుతున్నాయి. వ్యవసాయ రంగంలో మొబైల్ యాప్ల వాడకం, వాటి వినియోగం గురించి క్లుప్తంగా తెలియజేస్తున్నారు మహబూబాబాద్ జిల్లా మాల్యాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కిషోర్ కుమార్. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు వ్యవసాయ రంగంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటిలో ముఖ్యంగా విత్తనాల ఎంపిక కానీ, తర్వాత వర్షపాతం ఎప్పుడు నమోదవుతుంది కానీ, విత్తనాలు ఎంచుకున్న తర్వాత ఎరువుల యాజమాన్యం కానీ, తర్వాత పంట కోత విషయంలో మార్కెటింగ్ కానీ, ఇలా చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలన్నిటికీ రైతులు ఎదుర్కోవడాలంటే ముఖ్యంగా వాళ్ళ సమస్యల పరిష్కారానికి అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ, సైంటిస్టులను కానీ కలుస్తుంటారు. అదే కాకుండా ఇప్పుడు ఏంటంటే కొత్తగా అందరు రైతుల దగ్గర ప్రస్తుత పరిస్థితుల్లో మొబైల్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఆ మొబైల్స్లో అందరూ దాదాపు మొబైల్ అప్లికేషన్స్ కానీ, యూట్యూబ్ వీడియోస్ ద్వారా కానీ చాలా రకాలైన విషయాలు తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో చూసుకున్నట్లయితే వాతావరణానికి సంబంధించి ఏదైనా విషయాలు తెలుసుకోవాలంటే అనేక మొబైల్ అప్లికేషన్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే టీఎస్ వెదర్ అప్లికేషన్ అని, మేఘదూత్ అప్లికేషన్ అని అందుబాటులో ఉంది. అదేవిధంగా మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్, సపోజ్ రైతులు తమ పంట పండించిన తర్వాత పంటను ఎక్కడ మార్కెట్ చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ కోసం ఈ నామ్ అప్లికేషన్ అనేది అందుబాటులో ఉంది. అదేవిధంగా వాళ్ళ పురుగులు, తెగుళ్ళ యాజమాన్యం, పంటల్లో వచ్చే దశల్లో వచ్చే పురుగులు కానీ తెగుళ్ళ యాజమాన్యం కోసం ప్లాంటెక్స్ అనే మొబైల్ అప్లికేషన్ అందుబాటులో ఉంది. ఇవే కాకుండా మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి PJTSA అగ్రికల్చర్ వీడియోస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. వీడి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం వ్యవసాయ రంగంలో టైం టు టైం ఏమేమి పురుగులు, తెగుళ్ళు కానీ, తర్వాత కొత్త వెరైటీస్ ఏమేమి వచ్చాయి, అదేవిధంగా కొత్త టెక్నాలజీస్ రైతుల నుంచి ఏమేమి చేస్తున్నారు, వాటన్నిటి నుంచి క్రోడీకరించి ఆ యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. రైతు సోదరులు దాన్ని సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే ఆ నోటిఫికేషన్ ప్రతి వారం రోజులు కానీ 10 డేస్కి ఒకసారి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. దాని ద్వారా రైతు సోదరులు 10 పంటలకు అనుగుణంగా ఏ రకాలు వేసుకోవాలి, తర్వాత తెగుళ్ళ యాజమాన్యం ఏ విధంగా చేపట్టుకోవాలనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ టీఎస్ వెదర్ అప్లికేషన్ కానీ, మేఘదూత్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే వాతావరణానికి సంబంధించి ప్రతి వారానికి మంగళవారం, శుక్రవారం రైతులకు ఏంటంటే ఎప్పుడు వర్షపాతం నమోదవుతుంది, గాల్లో తేమ శాతం ఎంత ఉంటుంది, ఎంత వర్షపాతం పడవచ్చు, అదేవిధంగా ఏ రకాలు వేసుకోవాలి, తెగుళ్ళ యాజమాన్యం, వర్షం పడ్డట్లయితే తెగుళ్ళ యాజమాన్యం కానీ, పురుగుల యాజమాన్యం ఏ విధంగా చేసుకోవాలి, అదేవిధంగా ఎలాంటి పంటలు వేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా టీఎస్ వెదర్ కానీ, మేఘదూత్ అప్లికేషన్లో ఉండడం జరుగుతుంది. దీని ద్వారా రైతు సోదరులు ఏంటంటే ఏదైనా పంట విత్తుకునేటప్పుడు కానీ, పంట కోత టైంలో కానీ ఈ వర్షపాతాన్ని చూసుకొని చేసుకున్నట్లయితే కొంతవరకు లాభం పొందడానికి అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా ఈ నామ్ అప్లికేషన్స్ మార్కెటింగ్ రంగంలో ఏంటంటే రైతులు పండించిన పంటకు ఎక్కడ అధిక రాబడి వస్తుంది అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మొబైల్ అప్లికేషన్ రైతు సోదరులు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే, దీంట్లో రిజిస్టర్ చేసుకున్నట్లయితే సంబంధిత ఎక్కడ మార్కెట్లో వాళ్ళకి అధిక ధరలు వస్తాయి అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా ప్లాంటెక్స్ మొబైల్ అప్లికేషన్ యొక్క లాభం ఏంటంటే ఇది తెలుగులో ఉండడం జరుగుతుంది.
సో రైతు సోదరులు ఈ మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ పంట యొక్క దగ్గరికి పోయి ఒక 2-3 పంటలను చూజ్ చేసుకొని, పత్తి కానీ, మిరప కానీ, తర్వాత వరి కానీ పంటను చూజ్ చేసుకొని ఆ పంట మీద దాని మొబైల్ అప్లికేషన్ కానీ కెమెరాను ఉంచినట్లయితే సో ఆ మొబైల్ అప్లికేషన్ ద్వారా దానికి ఏ రకమైన తెగులు కానీ రోగం వచ్చిందో చెప్తుంది. సో దాంతోపాటు ఏంటంటే దానికి ఏ మెజర్స్ తీసుకుంటే కంట్రోల్ అవుతుందని చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా అగ్రికల్చర్ యూట్యూబ్ వీడియోస్ తీసుకున్నట్లయితే అదేవిధంగా ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. రైతు సోదరులు డైరెక్ట్ సీడింగ్ ప్యాడీ అని కానీ, విత్తన శుద్ధి కానీ, తర్వాత కొత్త మెకనైజేషన్. సో వీటిలో ఏంటంటే ఎవరైనా రైతులు సక్సెస్ స్టోరీస్ ఎక్కడైనా జిల్లాలో ఎవరైనా రైతు సోదరులు సక్సెస్ఫుల్గా చేసినట్లయితే వాళ్ళ యొక్క వీడియోస్ని కూడా అందులో పొందుపరచడం జరుగుతుంది. సో దీని ద్వారా రైతు సోదరులు అనేది తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మొబైల్ అప్లికేషన్స్ వాడినట్లయితే రైతు సోదరులు అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది.